న్యాయానికి కదా ఓటు వెయ్యాలి, నీకా పోటు పొడవాలి అనుకుంటారు. చా చ చ చ చ. అయిన వాళ్ళని నమ్మకూడదని ఇందుకే అంటారు. నీ గురించి, నీ జీవితం గురించి ఆలోచించడానికి నీకు మేమున్నాం. చూస్తున్నావు కదా, వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తూ ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థమైంది కదా? బాగా అర్థమైందండి. నీకు మంచి లైఫ్ని, నువ్వు హ్యాపీగా ఉండే జీవితాన్ని నీకివ్వడానికే మేమందరం ఆలోచిస్తున్నావు రాజేష్. నువ్వు మాత్రం ఇలాగే ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి లొంగిపోకు. నీ జీవితాన్ని సరిదిద్ది బాగు చేసే బాధ్యత మాది. ఓకేనా రాజేష్ బాబు? అలాగే అండి. బయటున్నట్టున్నావు, ఇంటికి వెళ్ళిపో. మన వాళ్ళొచ్చి నిన్ను కలుస్తారులే. సరే అండి. విన్నారు కదా అత్తయ్య, ఇప్పుడు నమ్ముతారా? ఈ అస్త్రం సజీవంగానే ఉంది. మనకక్కడ అక్షర ట్విస్ట్ ఇస్తే ఇక్కడ మనం ఇచ్చాం. ఎస్, ఎక్స్పెక్ట్ చేయని ఈ ట్విస్ట్కి షాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బలం మళ్ళీ పుంజుకుంటున్నట్టుంది. అవునండి, అటు బలహీనపరుస్తూ ఇంకా మన బలాన్ని, బలగాన్ని పెంచుకోవాలి. ఐ నో. నేను ఎవరి మాట వినను. నాకు విడాకులు కావాలి. అపర్ణ నాకొద్దు. తనని చూడ్డానికే నా మనసు అంగీకరించట్లేదు. ఇక తనతో కలిసి నేను ఎలా ఉంటాను? అపర్ణని ఓదార్చంగానే రాజేష్ మనసుని మార్చడం ఎలా అక్షర? నాకేం అర్థం కావట్లేదు. మనమే డీలా పడితే ముందుకు వెళ్ళలేమండి. పరిష్కారం లేని ప్రాబ్లం ఏదీ ఉండదు. మనం ఎన్ని ఫేస్ చేయలేదండి. దీన్ని సాల్వ్ చేద్దాం. కనకమండి, చెప్పండి. చాలానే చెప్పాలనున్నా వినే మూడ్లో ఉన్నావో లేదో కదా. తమరేం విన్నారో? ఈరోజు మీ మ్యారేజ్ డే అంట కదా అక్షర. మీరు హ్యాపీగా ఉండాల్సిన ఈ డేలో మీ మరిది రాజేష్ వచ్చి ఏదో ట్విస్ట్ ఇచ్చాడంట కదా. పాపం, మిమ్మల్ని తలుచుకుంటే బాధేస్తుంది. ఎందుకండి బాధ? ఉదయం బుల్లెట్ దిగుంటే మీరు పోతూ పడే బాధ కన్నానా? ఏది మర్చిపోవే. గుర్తుంచుకుంటేనే కదా తిరిగి గుర్తుండిపోయేలా చేయగలను. ఏంటి, నేనే అంతా చేస్తున్నాను అనుకుంటున్నావా ఏంటి? అది వేరే ప్రత్యేకంగా చెప్పాలా కనకం గారు? మీరు సునకానందం పొందడానికి ఫోన్ చేసి మరీ అడుగుతుంటే తెలీదా? చచా, నాకేం తెలీదు అక్షర. చెవిన పడితే విని ఫోన్ చేశానంతే. మేమేం చేస్తాం అక్షర? అంతా ఆ పైవాడు ఆడిస్తున్న ఆట. ఆ దేవుడు ఆడిస్తున్న ఆటలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే. ఏదో కవర్ చేసుకుందామని కక్కుతున్నారు, కానీ మీ పాత్రే అని మీరు భలే ఒప్పేసుకున్నారు. తెలిసిపోయిందా? అంత తెలివి తక్కువ దాన్ని కాను కదా. ఇప్పుడేమంటావ్? ఏదో కొత్తగా చేసినట్టు ఎక్కువగా ఫీల్ అయిపోకండి. ఇదెప్పుడో జరిగిపోయిన గొడవే. అయినా ఇది మేము ఊహించిందే. పోనీ ఏదైనా కొత్తగా ట్రై చేయండి. కొత్తగా ఆలోచించండి. పాతదాన్ని పట్టుకొని ఏదో పొడి చేశామని ఇలా కాల్స్ చేయకండి. అవునులే, ఇంతకన్నా ఈ మట్టి బుర్రలకి ఇంకేం తడతాయి. అక్షర, ఎగిరిపడకు. ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కూడా అంటారు. ఆ పాతదే నీ చెల్లెలి పాలిట శాపంలానూ మారచ్చు. కనకం గారు, మీరెన్ని ప్లాన్స్ వేసినా మీరు మీ గ్యాంగ్ అనుకున్నది ఏది జరగదు. రాజేష్ని మా ఇంటికి ఎలా తెస్తామో
నా చెల్లిని అర్థం చేసుకునేలా ఎలా చేస్తానో చూడండి. హా, ఏంటి చూసేది? విడాకుల దాకా వచ్చిన వాణ్ణి ఇంకేంటి నువ్వు చేసేది? కనకం గారు, మా తమ్ముణ్ణి ఇల్లరికపు అల్లుడుగా తీసుకుని వెళ్ళారు. ఏమైంది? మళ్ళీ నీ నోటితో నువ్వే తీసుకెళ్ళు అని చెప్పేలా చేశాను. నీ తమ్ముణ్ణి నేను భరించలేను. తీసుకెళ్ళిపో ప్లీజ్. నా దగ్గర అంత డబ్బుంది, ఇంత డబ్బుందని విర్రవీగావు. మరేమైంది? ఐటీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకునేలా చేశాను. మా పురంధరి వదిన్ని శ్రావణి దగ్గర ఎలా ఉండేలా లాక్ చేశారు. అప్పుడు నేనేం చేశా? యశోద గ్రూప్ ఆఫ్ కంపెనీకి బోర్డు మెంబర్ని చేశాను. మా వారిని ఎండీని చేశాను. ఇవన్నీ చేసిన దాన్ని ఇంకా ఏం చేస్తావని అడుగుతున్నావు? నేను రాజేష్ని తీసుకురాలేనా కనకం గారు? ఇది వేరు. ఏదైనా మా రాజేష్ చుట్టూ మొల్చిన విషపు ముక్కల్ని వేర్లతో సహా పీకేస్తా. అన్నది చేస్తానండోయ్, మీకు తెలుసు కదా. అక్షరని దెబ్బ కొట్టాలంటే మీ ఆలోచనలే భయపడతాయి. సరే అక్షర, చూద్దాం. కానీ కొత్తగా ట్రై చేయండి, ఓకే? చేస్తా అక్షర, చేస్తా. ఇందులో ఈసారి నిన్ను నెగ్గనివ్వను. రాజేష్ ఉన్నది నా అధీనంలో. వాడు బందీగా అయ్యి మాకు బానిసగా మారేది ఇక్కడే. రాజేష్ని ఇంకా అలా ఒంటరిగా వదలకూడదు అక్షర. రేపే వెళ్దామండి. మనం కూడా మాట్లాడుతూనే ఉండాలి. ఆ విషయాన్ని దించి రాజేష్ మనసు మార్చాలి. ఎక్కడికి శృతమ్మా? భూపతి గారు, ఆఫీస్లో మనకి పనే ఉంటుంది భూపతి గారు. అలా వెళ్ళేసి ఒక ఫిల్టర్ కాఫీ తాగేసి తదుపరి కార్యాచరణపై కాసేపు చిట్చాట్ చేసుకొని వద్దాం. గుడ్ ఐడియా. అవును, ఎండి గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. ఏమై ఉంటుందంటావు? యునో, ఇంకేముంటుంది, నిన్న రాజేష్ వాళ్ళకిచ్చిన ట్విస్ట్ కి ఆ షాక్ లోనే కుటుంబ సమేతంగా ఇంట్లోనే కుమిలిపోతూ ఉండుంటాడు కదా. మనల్ని ఎంత ఏడిపించారు. నా డబ్బులే కాక నా తమ్ముడి సొమ్ము ఐటీ వాళ్ళ పాలు చేశారు. నా డాడీని జైలు పాలు చేశారు. నన్ను రోడ్డు పాలు చేస్తానని శపథం చేసింది. ఇప్పుడు వాళ్లే ఏడుస్తున్నారు. ఏడవని, మనం నవ్వుకుందాం. అక్షర కారుస్తుంది. అక్షర్ ఎందుకు ఆఫీస్కి వచ్చింది? సరే, మనం వెళ్ళి చూసొద్దాం. పదండి పదండి. ఏమండి, రాజేష్తో మాట్లాడదామంటే ఇంట్లోనూ లేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళుంటాడండి? మీకు దొరకకుండా మేమెటో పంపిస్తాం కదా. ఆ కనకం రాత్రి నీకు ఫోన్ చేసింది అంటే విడాకుల విషయం అక్కడి వరకు చేరిందనే కదా. రాజేష్ మనసుని మారుస్తుంది ఆ దొంగల బ్యాచే. వాళ్లే వాణ్ణి మన కంటపడకుండా చేస్తున్నట్టున్నారు. అబ్బో, అల్లుడు కనిపెట్టేశాడే. ఏం చేయగలడు? ఫీల్ అవడం తప్ప. వాళ్ళ ఆటలు ఎన్నో రోజులు సాగవులేండి. మనల్ని బాధ పెట్టి ఆనందపడుతున్న వాళ్ళకి చివరికి ఏడుపులే మిగులుతాయి. మీరు ఇలాగే ఉండకండి.
మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఏదో ఒకటి చేద్దాం. రుద్ర గారు చేస్తున్నారు అక్షర. హలో రుద్ర గారు. హాయ్ అరవింద్ గారు, హౌ ఆర్ యూ? గుడ్ సార్. మాట్లాడి 1 వీక్ అయిపోతుంది కదా. అవును సార్. మీరుండగా నాకు దిగులే ఉంటుంది, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు దేనికి ఫోన్ చేశానంటే, మన విజయవాడలో త్వరలో నేషనల్ గేమ్స్ జరగబోతున్నాయి. వాళ్ళ అకామిడేషన్ అంతా నేనే లాస్ట్ టైం గేమ్స్ అప్పుడు చూసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నన్నే అప్రోచ్ అయ్యారు. మీకు హోటల్స్ ఉన్నాయని గుర్తొచ్చింది. మీకు ఓకేనా? మీరు చెప్పాక ఇంకేంటి సార్, నేషనల్ ప్లేయర్స్ మా హోటల్లో స్టే చేస్తున్నారంటే మాకింకా మంచి పేరు వస్తుంది కదా సార్. ఎస్, అయితే వాళ్ళ మేనేజర్కి మీ నెంబర్ ఇచ్చేస్తాను. ఓకే సార్, మీకు మాట రాకుండా చూసుకుంటాను. వాళ్ళకు కావాల్సిన మంచి హెల్దీ ఫుడ్ కూడా అందిస్తాము. ఇది ఇంకా మీదే అరవింద్ గారు. ఇక ఈ విషయంలో నేను రిలాక్స్ అయిపోవచ్చా? అయిపోవచ్చు సార్. థ్యాంక్ యూ. వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సరే సార్, నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. అక్షర, అర్థమైందిలేండి. నేషనల్ ప్లేయర్స్ మన బుజ్జమ్మ గారి హోటల్కి రాబోతున్నారు. మాట రాకుండా వాళ్ళని బాగా చూసుకోవాలి, అంతే కదా? మంచి పేరే తెచ్చుకుందాం. సరే, నేను వస్తానండి. సరే అక్షర. నేషనల్ ప్లేయర్స్ బుజ్జమ్మ హోటల్కి రాబోతున్నారంట. మంచి పేరు తెచ్చుకుంటారంట. మన చెవిన పడ్డాక చెడ్డ పేరేగా మనం తెప్పిస్తాం. రుద్ర కూడా బ్యాడ్ అయిపోవాలి. ఈ పదవి ఊడి ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. పోవాలి. పంపిద్దాం. పథకం వేస్తాను. ఓకే సార్, మేము ఇక్కడే ఉన్నాం సార్, రిసీవ్ చేసుకుంటాం. సరే సార్. వస్తున్నారంటమ్మా. ఇన్ఫర్మేషన్ కరెక్టేనా శ్రుతమ్మా? ఈరోజేనా ఆ ప్లేయర్స్ వస్తుంది? ఎస్ భూపతి గారు. కానీ ఎలా తెలిసింది శృతి? చిన్న ట్రిక్ ప్లే చేశాను శ్రావణి. ఓ 4 రోజులు రూమ్స్ కావాలని ఫోన్ చేశాను. ఈరోజు నేషనల్ గేమ్స్ ఆడడానికి ప్లేయర్స్ వస్తున్నారు, అన్నీ బుక్ అయిపోయాయని, ఏమీ ఖాళీగా లేవని చెప్పారు. అలా తెలుసుకున్నాను. వామ్మో శ్రుతమ్మా, నీ బుర్ర మామూలుది కాదమ్మా. వాళ్ళొచ్చాక మనం ఇక లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచించాలి. ఎస్, చించుదాం. టోటల్గా అక్షర సామ్రాజ్యాన్ని కొలాప్స్ చేద్దాం. వచ్చారు.
నమస్కారం మేడం. నమస్తే. నందిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విశ్వ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బలిచ్చే మేకల్ని ముస్తాబ్ చేస్తున్నట్టుంది కదా. ఎస్. యా థ్యాంక్ యూ మేడం. షీఈ్ కలెక్టర్ అక్షర గారు. నమస్తే మేడం. మీరు మా కోసం వచ్చారా? అవును, మీరు స్టేజ్ అయిపోతున్న ఈ హోటల్ కూడా మాదే. మీకిక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్ని ఫెసిలిటీస్ మేమే చూసుకుంటాం. మీకు సెక్యూరిటీకి పోలీసులను కూడా అరేంజ్ చేశాం. మీరెక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు మీతోనే ఉంటారు. గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి? ఎల్లుండి నుంచి మేడం. ఓ, అయితే రిలాక్స్ అవ్వచ్చు. నో మేడం, ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ ఫేమస్ అంట కదా, మేము చూడాలనుకుంటున్నాం. ఓ, దాన్నే ఉంది. మీరు ఫ్రెష్ అయ్యండి. మా వాళ్ళని మిమ్మల్ని తీసుకెళ్లి దగ్గరుండి దర్శనం చేయించి తీసుకొస్తారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం మీకు కూడా మంచిది. విజయం మీకు ఆ విజయ దుర్గాదేవి వరించేలా చేస్తారు. మీకు ఫుడ్ కూడా మా ఇంటి నుంచి మా అమ్మగారే ప్రత్యేకంగా చేసి తీసుకొని వస్తారు. వావ్, ఇంటి ఫుడ్డా సార్? హోటల్ ఫుడ్ ఎలా అడ్జస్ట్ అవ్వాలా అనుకుంటున్నాం. సూపర్ సార్. ఓకే సార్, ఫ్రెష్ అయ్యి వచ్చి దర్శనానికి వెళ్తాం. అలాగే సార్. బాలాజీ తీసుకెళ్ళండి. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మనమే ఎలా వెళ్ళి ఎలా సర్వనాశనం చేయాలా అని ఆలోచించాలి. ఏముంది భూపతి గారు, మనకని మారు వేషాలు లేవా? వేసుకొని లోపలికి వెళ్ళడమే. యా, వాళ్ళే నా గెటప్ వేసుకొని వచ్చి మనల్ని చిత్తు చేసేది మనము చేద్దాం. యూనో. ఎస్ఐ గారు, సీసీ కెమెరాస్ అన్ని చోట్ల ఫిక్స్ చేశాం. లాస్ట్ టైం మాకు పడని వాళ్ళు వచ్చి చాలా చేశారు. ఈసారి అలా ఏ పొరపాటు జరగకూడదు. కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి అలౌ చేయకండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఐడి కార్డుతో సహా చెక్ చేయండి. ఓకే మేడం. అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఎవరినైనా లోపలికి పంపించండి. ఆధార్ కార్డులో ఒక పేరు, వాళ్ళు ఒక పేరు చెప్పినా ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసేయండి. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. ఈ ప్లేయర్స్ రక్షణే మనకు కావాలి. వీళ్ళ భద్రతే మనకి ముఖ్యం. ఓకే మేడం. వీళ్ళిళ్లకు సేఫ్ గా వీళ్ళు చేరే వరకు పూర్తి బాధ్యత మనదే. ఎవ్రీ సెకండ్ కేర్ఫుల్ గా ఉండండి. ఓకే మేడం. అత్తయ్య గారు, వీళ్ళకి భోజనాలు తేవాలి కదా, ఇంటికి వెళ్ళి రెడీ చేసి తీసుకొద్దాం. పద. సార్, ఎవ్వరిని వదలకండి. మమ్మల్ని దాటి చీమ కూడా వెళ్ళదు సార్, మీరు వెళ్ళండి. రాక్షరా, ఇదేంటబ్బా, ఇంత టైట్ సెక్యూరిటీలో మనం ఎలా వెళ్తాం? అదే కదా, ఐడీలు చూస్తారు. గెటప్ తో వెళ్ళినా మనం దొరికిపోతాం. బా, ఈ అక్షర ఇలా ఫిట్టింగ్ పెట్టిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? యునో, ఏదో అనుకున్నాం, ఆదిలోనే ఎంట్రీ కూడా లేకుండా దెబ్బ కొట్టి పారేసింది. ఛే, మనం ఇలా ఇరిటేట్ అవుతూ ఇక్కడే ఉండి దమ్ముడి ప్రయోజనం ఉండదు. కనకం గారికి చెప్దాం, ఆవిడేమన్నా ఉపాయం చెప్తారేమో విందాం. పదండి. గుడ్ ఐడియా భూపతి గారు. పదండి. ఓ, ప్లేయర్స్ వచ్చేసారన్నమాట. సో ఈ అవకాశాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి. అందుకనే మేం వెళ్ళాం అత్తయ్య. బట్ ఆ అక్షర సెక్యూరిటీని బలంగా పెట్టేసింది. ఒకటి మాత్రం మనం చేసేయచ్చు. ఏంటది? బాంబు పెట్టేసి మొత్తం హోటల్ని లేపి పారిద్దాం. ఆ ప్లేయర్స్తో పాటు మొత్తం పోతారత్తయ్య. ఎహే, ఆపు. నువ్వొక దానివి.
ప్రతిదానికి బాంబులు అది ఇది అనుకుంటా ఇప్పటిదాకా చేశారుగా. ఇదింకా పెంట చేయకండి. మరి ఇంకేం చేద్దామంటారు? తొందరపడకుండా కాస్త బుర్ర పెట్టి ఆలోచిద్దాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, దుర్వినియోగం చేసుకోకూడదు. మా కోరిక అదే కదా కనకం గారు. కానీ ఏం చేయగలం? టైట్ సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మనం ఏదైనా 1కి 100 సార్లు బాగా ఆలోచించి చేయడానికైనా లోపలికి వెళ్ళడం అసాధ్యం అండి. మనం వాళ్ళని ఏదన్నా చేయడానికి హోటల్కే వెళ్ళాలా? మనసుంటే మార్గం ఉంటుంది శ్రావణి.